శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తాను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నానని మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. మంత్రి పదవి కుల సమీకరణాలు అడ్డొస్తే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 2.5 గడుస్తున్నప్పటికీ కేబినెట్ ను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు కాంగ్రెస్ అధిష్టానం. త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుసగా అధిష్టానం పెద్దలతో కాంగ్రెస్ నేతలు భేటీ కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా మంత్రి పదవి కావాలి అనేటువంటిది ఆయన ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఒకవేళ అది కానీ ఇవ్వకపోతే రాజీనామాకైనా నేను సిద్ధం, ఇది గతంలో చెప్పినటువంటి మాట. ప్రస్తుతం నేను చేసి చూపిస్తానని కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలోనే ఒకంత ఇవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా సమీకరణాలు అడ్డొచ్చాయి అనేటువంటి మాట. కానీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఏ విధంగా ఇస్తున్నారు, ఇది ఆయన వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, సో ఇవ్వకపోతే గనక నేను రాజీనామా చేస్తాను. ఖచ్చితంగా ఈ మంత్రి పదవి ఇవ్వడంలో ఏమైనా రెడ్డి అనే ట్యాగ్ ఏమైనా మీకు అడ్డంకిగా అనిపిస్తే నేను దానికి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే మంత్రి పదవి రేసులో ఉన్నాడో నేను కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి అయినా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క మంత్రి కూడా లేకపోవడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా నన్ను కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి పదవి ఇవ్వాలి. సో మరి ఈ రెడ్డి అనే పదవి అడ్డొస్తే కనుక నేను రాజీనామా చేస్తాను. నాకు ఇవ్వకుండా అంటే ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకున్నా కానీ నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నాకు కూడా ఇవ్వాల్సిందే అని అధిష్టానానికి మరి బీచ్ నుంచి చూసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే కుల సమీకరణలో పేరుతో నా మంత్రి పదవి మీరు ఎక్కడ ఇచ్చినా కానీ మరి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానే ఇప్పటికే అధిష్టానానికి మరి ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే జూలై ఎండింగ్ లో మరి మంత్రి పదవులకు సంబంధించి మొట్టమొదటి శాఖలన్నింటినీ కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. కొంతమందికి సడలింపు చేసే అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మంత్రి పదవులతో పాటు అంటే ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గర అయితే మంత్రి పదవులు 2-3 ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి అంటే ఒక్కొక్క మంత్రి పదవి ఉంచి మిగతా పోస్టులు అన్నింటినీ కూడా వేరే కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగాలేదో ఒకరిద్దరి మంత్రులను కూడా తీసేస్తారనేది కూడా మరి తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇటు జిల్లాల సమీకరణలు కూడా కొంత మరి అధిష్టానం పైన చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. నిజామాబాద్ నుంచి ఇప్పటికీ మంత్రులు లేడు. దాంతో పాటు ఏదైతే ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి జిల్లా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించి మంత్రులు లేరు. కాబట్టి ఈ 3 జిల్లాల నుంచి మరి ఏ ముగ్గురికి పదవి ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంట్లో రంగారెడ్డి జిల్లాకు మాత్రం గట్టి పోటీ ఇస్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇప్పటికే ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఉదంతం చూసినాం మనం. కర్ణాటక రాజకీయాల్లో అయితే రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేసిన పరిస్థితి అందరం చూసినాం, కలకలం రేపింది మొత్తం దేశవ్యాప్తంగా కూడా. సో అదే తరహాలో ఆయన కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి ఆయనకు నచ్చక ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు కర్ణాటకలో. సో అదే విధంగా ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి అంటూ కూడా మరి ఆయన డిమాండ్ విస్తున్న పరిస్థితి అయితే కనబడతాము. దీన్ని అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి మరి అధిష్టానం మరి ఎలా చూస్తుంది ఏంటి, ఎలా తింటి ఆయనకు నచ్చజెప్పి ఒకవేళ మంత్రి పదవి ఇస్తారా లేకపోతే నచ్చజెప్పి వేరే పదవి ఏమైనా ఇస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాంచివేత ధోరణి అదే విధంగా కొనసాగిస్తోంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే అధిష్టానం నుంచి ఒకరికి హామీ, దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి మరొకరికి హామీ, తర్జన భర్జనల నడుమ ఒకంత అధిష్టానం కూడా ఇబ్బంది పడుతుంది అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని?
సో ప్రధానంగా ఈ పదవులకు సంబంధించి వదిలేస్తే గతం నుంచి కూడా ఈ పదవులకు సంబంధించి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అంటే 2023లో మంత్రి పదవి విస్తరణ కావచ్చు, దాని తర్వాత 2 సార్లు కూడా మంత్రి పదవి విస్తరణ జరిగింది. ఈ మంత్రి పదవికి సంబంధించి కూడా దాంతో పాటు మంత్రులు అటు కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఆశావాహులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకరికిస్తే 10 మంది దిట్టపయ్యే అవకాశం ఉంటది కాబట్టి సో దానికోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా పొడిగించుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతుంది. ఈ 30 నెలల్లో కూడా మరి కొంతమంది అభిప్రాయం అంటే మనకు ఉన్నటువంటి సమాచారం, మనకు గాంధీ భవన్ వర్గాల్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ 30 నెలలపై ఎంతో కొంతమందికి ఇస్తే ఇప్పటికీ ఏదైతే కార్పొరేషన్ పదవులు ఇచ్చారో అవి కూడా అన్ని కూడా భర్తీ చేస్తే ఇప్పటికీ చాలా మందికి కూడా మరి సంతృప్తి పరిచే అవకాశం ఉంది. అట్లనే మంత్రి పదవులు కూడా స్టార్టింగ్ నుంచి కొంతమందికి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు కొంతమందికి ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటుండే అనేది గాంధీ వర్గం సర్కిల్లో, ఇటు రాజకీయ వర్గాల సర్కిల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఆశావాహులు ఏ రకంగా స్పందిస్తారు, ఆశావాహులు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే మనం గతంలో చూసాం రాజగోపాల్ రెడ్డి ఏ రకంగా ప్రభుత్వాన్ని విమర్శించారో చూస్తాం. ఇప్పుడు నేరుగా మల్రెడ్డి రంగారెడ్డి కూడా నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వకపోతే కనుక నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన బాహాటంగా చెప్తా ఉన్నాడు. సో ఇట్లా ఎవరికి ఇచ్చినా మరి మిగతా వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడమా లేదంటే బెదిరియమా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో దాంట్లో భాగంగానే దీన్ని నాంచుకుంటూ మరి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా జూలై నెలలో, జూలై లాస్ట్ వీక్ లో కానీ 2వ వీక్ లో కానీ ఖచ్చితంగా ఈ విస్తరణ అనేది ఉంటుంది. కానీ ఎవరెవరికి పదవులు ఇస్తారు ఏంటి అనేది కూడా కొంత మరి చర్చ అయితే జరుగుతుంది. దాదాపు రాజగోపాల్ రెడ్డికి ఖరారైనట్లు ఒక అంశం అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ జిల్లాల వారీగా నిజామాబాద్ కి సంబంధించి ఒక వ్యక్తికి ఇస్తారనేది తెలుస్తా ఉంది. దాంతో పాటు ఉమ్మడి రంగారెడ్డికి కూడా మరి అటు ఇప్పటికే ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఢిల్లీ వెళ్ళారు, ఆయన కూడా పేరు విన్నపించుకున్నారు. ఇట్లా మరి ఆయన కూడా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి మరి దాంట్లో పరిగణలోకి వస్తారు కాబట్టి ఎవరి ప్రయత్నం మధుసూదన్ రెడ్డి కూడా ట్రై చేస్తా ఉన్నారు. ఇట్లా అందరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎవరికి ఇస్తారు, ఇటు రాష్ట్ర అధిష్టానం నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ నుంచి మీనాక్షి నటరాజన్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారు. దాంతో పాటు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఏఐసిసికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖర్గే, సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎలాంటి నిర్ణయాలు వీళ్ళ మొత్తం కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నాయకులు ముగ్గురు, అక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి ముగ్గురు, ఈ 6 కలిసి మరి ఎవరికి ఆ మంత్రి పదవులను కట్టబెట్టనున్నారు అనేది ప్రస్తుతం మరి చర్చనీయాంశంగా మారింది. కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది ఈ ఉత్కంఠకి తెరదించాలంటే ఖచ్చితంగా ఇంకొక నెల రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. మోదీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇచ్చినటువంటి అల్టిమేటం, రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఆయన చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా ఆయన డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తాను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నానని మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. మంత్రి పదవి కుల సమీకరణాలు అడ్డొస్తే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 2.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కేబినెట్ పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు కాంగ్రెస్ అధిష్టానం, సాగరీత ధోరణిలోనే ఉంది. ఎందుకు ఈ విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకంత చర్చ అయితే నడుస్తోంది. త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా అధిష్టాన పెద్దలతో కాంగ్రెస్ నేతల భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.